మా అబ్బాయిని మా భార్యని మా అబ్బాయి పిల్లలు కాదు వచ్చి ఇంట్లో లేకపోతే ఫ్రిడ్జ్‌లో నీళ్లు అడిగితే త్వరగా తేలేదన్న ఆగ్రహంతో ఓ కొడుకు కన్నతల్లిపై విచక్షణ మరిచిపోయి దాడి చేశాడు. తీవ్ర గాయాల పాలైన బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఈ సంఘటన కాకినాడ జిల్లా పిఠాపురం మండలం చిత్రాడలో జరిగింది. మా అబ్బాయిని మా భార్యని మా అబ్బాయి పిల్లలు కాదు వచ్చి ఇంట్లో లేకపోతే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం స్థానిక ఈబీసీ కాలనీకి చెందిన పెంటా నాగమణి తన కొడుకు రాజబాబుకు ఈ నెల 9న మధ్యాహ్నం భోజనం వడ్డించింది. అన్నం తింటున్న అతను ఫ్రిడ్జ్ లో ఉన్న నీళ్లు తెమ్మన్నాడు. నాగమణి నీళ్లు తీసుకురావడం కాస్త ఆలస్యమైంది. ఈ చిన్న విషయానికి కోపోద్రిక్తుడైన రాజబాబు పెద్దగా అరుస్తూ ఫ్రిడ్జ్ దగ్గరకు వెళ్తూ గుమ్మాన్ని ఢీకొని గాయపడ్డాడు. ఆ తర్వాత విచక్షణ కోల్పోయిన అతడు అదే సమయంలో నీళ్లిచ్చిన తల్లి తలను పూజ గదిలోని చెక్కబల్లకేసి కొట్టాడు. తీవ్ర రక్తస్రావంతో ఆమె నేలపై పడిపోయింది. ఇంతలో ఇంటికొచ్చిన ఆమె భర్త త్రిమూర్తులు, బంధువులు బాధితురాల్ని కాకినాడలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కానీ ఆమె అప్పటికే కోమాలోకి వెళ్ళింది. అలా అప్పటి నుంచి చికిత్స పొందుతున్న నాగమణి ఆదివారం ఉదయం మృతి చెందారు. కొడుకు రాజబాబును పోలీసులు అరెస్టు చేశారు. అండి మా అబ్బాయిని మా భార్యని మా అబ్బాయి పిల్లలు కాదు వచ్చి ఇంట్లో లేకపోతే 12 రోజులు పోయిన తర్వాత హాస్పిటల్లో పెద్ద హాస్పిటల్లో ప్రాణం పోయించారు. నా పేరు తిరుమితులు సార్, పెంట తిరుమితులు. మా మిస్సెస్ పేరు నాగమణి సార్, పెంట నాగమణి. ఆ పుట్టినోడు పెంట రాజబాబు. ఎవరు ఏం చేశారు ఇక్కడ? ఎవరు చేశారు ఇప్పుడు? మీ భార్య గారిని ఏం చేశారు? మా అబ్బాయిని బుర్ర మీద కుట్టి బుర్ర గోడ గుద్దించేసి తమ మీద వేస్తే వెనకాల సిరిగిపోయి బెడ్ గారిపోయి కోమలో పెంచారు. నాకు 2 అబ్బాయిలండి. చిన్నోడు శివనాథర్లో చూడండి హాస్పిటల్లోని. శివనాథర్లో డ్యూటీ చేసి వస్తుండగా బస్సు యాక్సిడెంట్ ఇది రెండు నిమిషం సార్ చనిపోయి. మా పెద్ద కుర్రోడు పని చేశారు సార్, తిరుగుతుంటారు, తాగుతుంటారు, వస్తుంటారు, ఇంట్లో అటాక్ చేస్తుంటారు సార్. అటాక్ చేసి వాళ్ళ అమ్మని ఇలా చేశారు సార్. అయితే మా భార్య చనిపోయింది. పేరేంటి మీ అబ్బాయి పేరేంటి? పెంట రాజబాబు అండి పెద్దోడి పేరండి. చిన్నోడి పేరు పెంట సతీష్ అండి. మా అబ్బాయిని మా భార్యని మా అబ్బాయి పిల్లలు కాదు వచ్చి ఇంట్లో లేకపోతే